ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెందుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ నేత వేగి దివాకర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే న్యాయ సాధన సభకు భారీగా కార్యకర్తలు వెళ్తున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లాలో న్యాయ సాధన సభ పేరిట మరి స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్లో మరి ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం 4 గంటలకు ఏర్పాటు చేయడం సభకి భారీ ఎత్తున హిందుత్వ ప్రజలు తరలివెళ్తున్నారు. మరి ఈరోజు విభజన హామీలను కానీ స్టీల్ ప్లాంట్ని కానీ ప్రైవేట్ పరం చేయడానికి విభజన హామీలని గాలిలో వదిలిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిక్లరేషను స్టీల్ ప్లాంట్ నిమిత్తమే చేయని నిమిత్తం ఈరోజు పబ్లిక్ మీటింగు స్టీల్ ప్లాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మరి పెద్ద ఎత్తున ప్రజలు విశాఖపట్నం జిల్లా నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆ సభకు హాజరవడానికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పెద్దలైనటువంటి శర్మిలారెడ్డి గారు, అలాగే రఘువీర్ రెడ్డి గారు, రుద్రరాజు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరుగుతుంది. భారీ ఎత్తున పెందుర్తి నియోజకవర్గం నుంచి ఒక 2000 మంది దాకా జనాలు ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మంచి రోజులు వచ్చినట్టుగా మరి చంద్రబాబు నాయుడిని చూసాము, అలాగే జగన్ ప్రభుత్వాన్ని కూడా చూసాము. మరి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని చెప్పేసి మరి అధికారంలో వచ్చినటువంటి జగన్ రెడ్డి గారు మరి 4 సంవత్సరాలు కూడా బటన్ నొక్కుంటూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఈ 15-20 రోజులు బట్టి సిద్ధం పేరుతో మరి జనాల దగ్గరికి రావడం మళ్ళీ జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్లో న్యాయ సాధన సభ జరుగుతుందో ఆ సభకు యాక్చువల్గా ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఇందిరమ్మ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆనాటి నాయకులైనటువంటి ఎస్ఆర్ఏ సప్నాయుడు గారు కానీ, పెన్నేటి విశ్వనాథం పంతులు గారు కానీ, బాటం శ్రీరామూర్తి గారు కానీ, రామదాస్ సత్యనారాయణ కానీ అనేక మంది ఎంతోమంది పెద్దలు పోరాటం చేసినప్పటికీ కూడా 33 మంది ప్రాణాలు బలంగా పెట్టి స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఇందిరాగాంధీ గారు మన వైజాగ్కి గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. అదే స్టీల్ ప్లాంట్ని ఇవాళ 2 లక్షల కోట్లు వాల్యూ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని ఎంతోమందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ని లాస్లో